ఈరోజు పన్నీర్ కర్రీ వండుతున్నా. పన్నీర్ కర్రీ వండడానికి ముందుగా పన్నీరు ఇలా కట్ చేయాలి. ఇప్పుడు మందపాటి మూకుడు పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి కలపాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 10-12 జీడిపప్పు పలుకులు వేయాలి. ఒక 2 ఇంచుల అల్లం, 10-15 ఎల్లిపాయలు వేయాలి. 2 రెమ్మల కరివేపాకు ఇంకా కలుపుకొని బాగా కలపాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక 4 టమాటాలు కట్ చేసి వేయాలి. టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలి. ఒక 10-12 నిమిషాలు ఫ్రై చేస్తే టమాటా ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టి మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్ ఇవన్నీ మెత్తటి పేస్ట్లా పట్టి పక్కన పెట్టుకోవాలి. బాండీలో 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసి స్పైసీస్ ఏమి ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలి. లవంగాయలు, ఇలాచీలు, చెక్క, సాజీరా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. బాగా కలపాలి. నాలుగు ఎండుమిరపకాయలు, 6-7 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ తేలే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కలిపాను. మళ్ళీ కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మూత తీసి ఇంకొక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలపాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక నేను 1/2 కిలో పన్నీర్ ముక్కలు తీసేసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసి ఇందులో వేసి బాగా కలపాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. కొంచెం గరం మసాలా వేయాలి. వేసి బాగా కలపాలి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టు కలపాలి. కొద్దిగా 1/2 గ్లాస్ 3/4 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఇలా గ్రేవీ పోసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి.
గ్రేవీలోకి వెళ్ళి ఆయిల్ బయటికి వదిలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.